హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ములకనూరు మహిళా సహకార డైరీ పాల వ్యాపారంతో పాటు పశుగ్రాస విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం, జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ సంయుక్తంగా పాడి రైతులకు పశుగ్రాస కొరత తీర్చాలనే ఉద్దేశంతో గడ్డగింజల జొన్న రకాన్ని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో ములకనూరు మహిళా డైరీని ఎంపిక చేసింది. వర్షాభావ పరిస్థితులు ఉండే ఈ ప్రాంత భూములు పశుగ్రాసపు జొన్న సాగుకు అనుకూలంగా ఉండటంతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా గ్రాసం కొరత తీరడంతో పాటు విత్తనాలు విక్రయించడం ద్వారా ఆదాయం అందుతుందంటూ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోయిన సంవత్సరం నుంచి మాకు జవార్లు డైరీ మాకు ఈ విత్తనాలు ఇచ్చడం మొదలైంది. 2-3 ఎకరాల దాకా వేసినాం. ఎకరాన 15 నుంచి 16 క్వింటాల దాకా మంచిగా దిగుబడి వచ్చింది. తక్కువ పెట్టుబడి. పోయిన సంవత్సరం అయితే మాకు 1,20,000, 1,30,000 దాకా వచ్చినాయి. ఈ సంవత్సరం కొంచెం ఇంచుమించు అటు ఇటు కాకుండా 10 నుంచి 15 మధ్యలో ఎకరాన మాకు జవార్లు వెళ్తాయి. మాకు ఫ్రీగానే ఇస్తారు. 500 నుంచి 600 ఎకరాల దాకా ఫ్రీగానే ఇచ్చారు ఇప్పటి వరకు. ఎకరాన 10 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి అవుతాయి. 10 నుంచి 15 మధ్యలో క్వింటాల వస్తుంది. ఇక లాభదాయకమే. వేరే పంటకు దీన్ని చూస్తే కొంచెం లాభే, మంచి లాభే ఉంది. కోతుల బిడ్డతోనే మేము మక్కతోనే బంద్ చేసినాం. జవారుకి వచ్చినాం. 2 ఎకరాలు వేసినాం జవారు. పెట్టుబడి తక్కువ, నీళ్లు తక్కువ తోటి లాభం ఎక్కువ ఉన్నది. దీన్ని మంచి కరువు, మాది కరువు ప్రాంతం కాబట్టి వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది మాకు అవలీలంగా ఉంటుంది. ఇది వెనకశీరి మళ్ళీ 3 ఎకరాలు పెట్టినాం. దాన్ని మంచి ఇల్లు వచ్చింది. కంకి నిండారుగా గింజలు పోసింది. గింజలు కూడా ఎకరాన 12 క్వింటాల చొప్పున వెళ్తున్నాయి. 3 ఎకరాలు పెట్టినా నేను. అది 3-2 5 ఎకరాలు పెట్టినాం. ఇప్పుడు వెనకశీరిది మొన్న 30 గుంటలు కొస్తే 7 క్వింటాలు అయినాయి. ఇంకో 2 ఎకరాలన్నర కోసేది ఉన్నది. పెట్టుబడి తక్కువనే, నీళ్లు తక్కువనే, పండితే మాత్రం లాభం, చాలా లాభదాయకం. ములకనూరు డైరీ పరిధిలో దాదాపు 700 నుంచి 800 ఎకరాల వరకు పశుగ్రాస విత్తన జొన్న సాగు చేపడుతున్నారు. ఇక్కడి రైతులకు డైరీ తరపు నుంచి విత్తనాలు ఉచితంగా అందిస్తున్నారు. 2020 సంవత్సరంలో పంత్నగర్ యూనివర్సిటీ నుంచి విడుదలైన CSH 43 MF మల్టీకట్ ఫోడర్ హైబ్రిడ్ రకం అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అధిక పశుగ్రాస దిగుబడితో పాటు బహుళ కోతలకు అనువుగా ఉండే ఈ రకం రైతులకు ఎంతో లాభదాయకమంటూ అధికారులు వివరిస్తున్నారు. ఈ పశుగ్రాస విత్తనాన్ని GB పంత్నగర్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్ వారు 2020 సంవత్సరంలో దీన్ని విడుదల చేశారు. CHS 43 MF అనే రకాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ వారు ఈ రకాన్ని మా డైరీ MOE చేసుకొని 2023 సంవత్సరంలో MOE చేసుకున్నాము. మూల విత్తనాన్ని మేము తీసుకొచ్చి దాన్ని మల్టిప్లై చేసి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేసి 2025-26 రబీ సీజన్లో దాదాపు 800 ఎకరాలలో సాగు చేయడం జరిగింది. ఎకరానికి వచ్చేసి 15 నుంచి 17 క్వింటాల దిగుబడి వస్తుంది. రైతుకు దాదాపు 1,20,000 రూపాయల ఆదాయంలో 20,000 ఖర్చు పోను దాదాపు 1,00,000 రూపాయలు మిగులుబాటు ఉంది. గడ్డి గింజల ఉత్పత్తి కార్యక్రమం జాతీయ ప్రభుత్వం ద్వారా మరియు NDDB సంస్థ ఇద్దరు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటంటే ఈ ఎండాకాలంలో పాల ఉత్పత్తి తగ్గకుండా పశువులకు మేలుజాతి గడ్డి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ములకనూరులో సుమారుగా 250 మంది రైతులకు ఉత్పత్తి కోసం ఇవ్వడం జరిగింది. సుమారు 700 ఎకరాలలో ఈ గడ్డి గింజల ఉత్పత్తి కార్యక్రమం జరుగుతున్నది. ఈ ఉత్పత్తి చేసిన గింజలను మళ్ళీ క్వింటాలకు 7,500 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి 3 కిలోల ప్యాకెట్, 6 కిలోల ప్యాకెట్ తయారు చేసి ఉత్తర భారతదేశంలోని అన్ని డైరీలకు కూడా పంపించడం జరుగుతుంది. రైతులు సాగు చేసిన జొన్న విత్తనాలను క్వింటాలకు 7,500 రూపాయల చొప్పున డైరీ సేకరించి ప్రాసెసింగ్ చేసి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తోంది. వేసవిలో గ్రాసాల కొరత తలెత్తకుండా పశువులకు మేలుజాతి గడ్డి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.